బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు పెద్ద షాక్ ఇచ్చింది అక్కడి సుప్రీంకోర్టు. 2022 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఘటనలో బోల్సోనారోకు గృహ నిర్బంధ శిక్ష విధించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రా మొరైస్. దీంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోని వచ్చి భారీగా నిరసన తెలిపారు. మరోవైపు బోల్సోనారోపై చర్య ఆయన మిత్రుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక రకంగా మింగుడు పడిన చర్య. తన మిత్రుడిపై కక్ష సాధిస్తున్నారనే ఆరోపణతో ఇటీవల ఆయన బ్రెజిల్ మీద ఏకంగా 50% సుంకాలు విధించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు దేశ సుప్రీంకోర్టు గృహ నిర్బంధ శిక్ష విధించింది. 70 ఏళ్ల బోల్సోనారో 2019 నుంచి 2023 వరకు ఆ దేశ అధ్యక్షునిగా ఉన్నారు. 2022 బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష భావజాలం గల లూలా డా సిల్వా చేతిలో స్వల్ప ఓటమి తర్వాత బోల్సోనారో ఎన్నికల ఫలితాలను తిరస్కరించారు. ఆయన మద్దతుదారులు పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్ష భవనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ విధ్వంసం వెనుక బోల్సోనారో ఉన్నారని ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు 33 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిగింది. కొద్ది రోజుల క్రితం బోల్సోనారో కాలి చీలమండకు ఎలక్ట్రానిక్ పర్యవేక్షక పరికరాన్ని అమర్చి ఆయన కదలికల్ని గమనించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లకూడదని, విదేశీ రాయబారులతో మాట్లాడరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా వినియోగించరాదని, తన కుమారుడు ఎడ్వార్డో బోల్సోనారోతో పాటు విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితులతోనూ మాట్లాడకూడదని హెచ్చరించింది. కోర్టు ఆదేశాల మేరకు తన కాలికి ఎలక్ట్రానిక్ పర్యవేక్షక యంత్రాన్ని అమర్చుకున్న బోల్సోనారో ఇది తనకు జరిగిన తీవ్ర అవమానమని వ్యాఖ్యానించారు. అయితే బోల్సోనారో ఇటీవల కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించారని, తన కుమారుల సోషల్ మీడియా ఖాతాల ద్వారా మద్దతుదారులతో సంభాషించారని బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రే డి మొరాయిస్ పేర్కొన్నారు. దీంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని, మొబైల్ ఫోన్లను జప్తు చేయాలని, న్యాయవాదులు కుటుంబ సభ్యులకు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు బోల్సోనారో నివాసంలోకి వెళ్లి ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు లేదా ప్రత్యేకంగా అనుమతి పొందిన వారిని తప్ప వేరే ఎవరూ బోల్సోనారోను కలవడానికి అనుమతి ఇవ్వలేదు. ఆయన ప్రత్యక్షంగా గానీ, మూడవ వ్యక్తుల ద్వారా గానీ వినియోగించరాదు. బోల్సోనారో గృహ నిర్బంధ ఆదేశాలు వెలువడగానే ఆయన మద్దతుదారులు సావో పాలో, రియో డి జెనిరో నగరాల్లో వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బోల్సోనారోకు క్షమాభిక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోల్సోనారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మంచి మిత్రుడు. వీరిద్దరూ ఒకే విధంగా మితవాద రాజకీయాలను అనుసరిస్తారు. బోల్సోనారో కూడా ట్రంప్ మాదిరిగానే పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలంటే గిట్టవు. బోల్సోనారో కూడా తాను ఎన్నికైన పార్టీనే బలహీనపరిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూశాడు. గతంలో అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ ఓడిపోయినప్పుడు ఆయన మద్దతుదారులు కూడా ఎన్నిక చెల్లదంటూ దాడికి దిగారు. అదే తరహాలో బోల్సోనారో ఓడిపోయినప్పుడు ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. బోల్సోనారో గృహ నిర్బంధం బ్రెజిల్ రాజకీయాల్లో కొత్త అల్లర్లకు దారితీసింది. ఆయన మద్దతుదారులు ట్రంప్కు మద్దతు తెలుపుతూ అమెరికా జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ఈ గందరగోళం మధ్య బ్రెజిల్ ప్రభుత్వం తమ దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని చెప్తోంది. ఈ పరిణామాలు బ్రెజిల్ అమెరికా సంబంధాలను దెబ్బతీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బోల్సోనారో విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఇటీవల ట్రంప్ ఆరోపించారు. కేవలం తన మిత్రుణ్ణి వేధిస్తున్నారనే కారణంతోనే బ్రెజిల్ మీద 50% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. బ్రెజిల్ స్వేచ్ఛా ఎన్నికలపై దాడులు చేస్తోందన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బోల్సోనారో పట్ల అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలాను ఉద్దేశించి లేఖ రాశారు ట్రంప్. ఆయనపై జరుగుతున్న విచారణ కూడా ఆపేయాలన్నారు. బోల్సోనారోకు మద్దతుగా బ్రెజిల్లోని యుఎస్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బోల్సోనారో ఆయన కుటుంబ సభ్యులు వాషింగ్టన్కు బలమైన భాగస్వాములని పేర్కొంది. వారిపై ఆయనపై జరుగుతున్న రాజకీయ హింస సిగ్గుచేటని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను అగౌరవపరచడమేనని విమర్శించింది. దీన్ని బ్రెజిల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రకటనపై విచారణకు రావాలని యుఎస్ రాయబారిని ఆదేశించింది. ఈ సుంకాలు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ఈ సుంకాల ప్రకటన బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్లో న్యాయాన్ని ఎలా నిర్వహించాలో చెప్పే హక్కు ఏ దేశానికి, ఏ నాయకుడికి లేదు అని లూలా స్పష్టం చేశారు. ప్రపంచానికి ఇప్పుడు చక్రవర్తి అవసరం లేదని, అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలను ప్రపంచం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా ప్రపంచం ఈనాడు లేదు. అందువల్ల మనకు చక్రవర్తి అవసరం లేదు. అయినా మనవి కూడా సార్వభౌమాధికార దేశాలే. వారు సుంకాలు విధిస్తే మనకు ఆ హక్కు ఉందని లూలా అన్నారు.
సుంకాలతో దేశాలను బెదిరించడం ట్రంప్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బోల్సోనారోకు విధించిన గృహ నిర్బంధ శిక్ష బ్రెజిల్ అంతర్గత రాజకీయాల్లోనే కాకుండా ఆయన సన్నిహిత మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సంబంధాల విషయంలోనూ ఉద్రిక్తతలను పెంచుతోంది. బోల్సోనారో కుమారుడు ఎడ్వార్డో ఈ కేసు మొదలైన సమయంలోనే అమెరికాకు వెళ్లిపోయి వాషింగ్టన్లో తన తండ్రికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బోల్సోనారోపై ఆంక్షలు విధించిన బ్రెజిల్ న్యాయమూర్తి వీసాను అమెరికా ఇప్పటికే రద్దు చేసింది. ఆయన బోల్సోనారోపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆరోపించారు. న్యాయస్థానం చర్యలు బ్రెజిలియన్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని మండిపడ్డారు.